ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని డెసిమల్స్లోని ఎక్సైజ్ నెంబర్ 8.3లోకి వస్తుంది. ఈ 8.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో నెంబర్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 8.3, ఫైండ్ ద సమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ప్రతి దాంట్లో కూడా సమ్ చేయండి, అంటే ఎడిషన్ చేయండి. సమ్ అన్న ఎడిషన్ అన్న ఒకటే. సో మనం ఎడిషన్ చేయాలంటే, సమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వాటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.007, నెక్స్ట్ 8.5, నెక్స్ట్ 30.08. మీకు కాన్సెప్ట్లోనే చెప్పాను, మనకి మ్యాక్సిమం ఎన్ని అయితే పాయింట్ తర్వాత మ్యాక్సిమం డిజిట్స్ ఉంటాయో ప్రతి దానికి అన్ని డిజిట్స్ ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే అన్నింటినీ 3 చేయాలి. అంటే ఇక్కడ 0 రాయాలి, ఇక్కడ 0 రాయాలి, ఇక్కడ 0 రాయాలి. అలా రాసినంత మాత్రాన ప్రాబ్లం ఏమీ లేదు, ఈజీ అవుతుంది ఎడిషన్. సో ఇక్కడ రాయండి ప్లస్ ఎడిషన్ కనుక 7 + 0 + 0 7, 0 + 0 + 8 8, 0 + 5 + 0 5. పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. 0 + 8 + 0 8 3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో therefore మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, therefore 0.007 + 8.5 + 30.08 is equal to 38.587. This is our final answer. Next 15 అన్నా 15.000 అన్నా ఒకటి, ఎందుకంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ మ్యాక్స్ ఉంది. 0.632 13.8. సో అంటే 8 తర్వాత ఏం లేదు కనుక 2 zeros పెట్టుకున్నాం. సో యాడ్ చేయండి ప్లస్. సో 2 3 6 + 8 14. సో పాయింట్ ఇక్కడ వస్తుంది 14 కనుక 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 1 + 5 6, 6 + 3 9. సో 1 + 1 2. సో మనకి ఫైనల్గా ఈజ్ ఈక్వల్ టు 29.432 వచ్చింది. సో therefore మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, 15 + 0.632 + 13.8 ఈజ్ ఈక్వల్ టు 29.432. నెక్స్ట్ 27.076, 0.55, 0.004 ప్లస్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి 3 ప్లేసెస్ లే కనుక 0 పెట్టుకుందాం. 6 + 4 ఎంత 10. సో కనుక ఇక్కడ 1 వస్తుంది. సో 1 + 7 8, 8 + 5 13. సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 1 + 5 6. పాయింట్ కంటిన్యూ అవుతుంది. 27కి 0 యాడ్ చేస్తే 27. సో కనుక మనకేమొచ్చింది 27.630. సో therefore ఇక్కడ ఏం రాయొచ్చు, therefore 27.076 + 0.55 + 0.004 ఈజ్ ఈక్వల్ టు 27.63. తర్వాత 0 రాసినా పర్లేదు, రాయిపోయినా పర్లేదు. నెక్స్ట్ 25.65 ప్లస్ 9.005 ప్లస్ 3.7. చూడండి, ఇక్కడ 1 ప్లేస్ ఉంది, ఇక్కడ 2 ప్లేస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేస్ ఉన్నాయి. అన్ని 3 ప్లేసెస్ చేయాలి కనుక ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి, ఇక్కడ 2 zeros పెట్టుకోవాలి. సో 5. సో 5 6 + 7 13. సో 3 ఇక్కడ పాయింట్ వస్తుంది. 13 కనుక 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 1 + 9 10, 10 + 5 15, 15 + 3 18.
18, ఇక్కడ 1 వస్తుంది. సో 1 + 2 3. సో ఈజ్ ఈక్వల్ టు 38.355. సో ఇప్పుడు దీని రాయొచ్చు ఫైనల్గా, therefore 25.65 ప్లస్ 9.005 ప్లస్ 3.7 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్? 38.355. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ E 0.75 ప్లస్ 10.425 ప్లస్ 2. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలంటే ముందేంటి, ఇక్కడ పాయింట్ లేదు కనుక ముందు ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 0 0, ఇక్కడ ఒక 0. సో సరిపోతుంది. ఇప్పుడు యాడ్ చేయండి. సో 5 2 5 7 7 4 11. సో ఇక్కడ 1 వస్తుంది, పాయింట్ కంటిన్యూ అవుతుంది. 1 + 2 3 and 1. సో అంటే 13.175 ఆన్సర్. సో ఇప్పుడు మనం therefore ఏం రాయొచ్చు ఫైనల్గా, therefore 0.75 ప్లస్ 10.425 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 13.175 ఈజ్ ద ఆన్సర్. Last problem in this Roman. Solution 280.69 25.2 38 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ఇక్కడ మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 0 రాసుకోవాలి, ఇక్కడ ఇంకో 0 రాసుకోవాలి. సో 9 6 2 8 పాయింట్. సో 5 + 8 13. సో 1 1 + 8 9 9 + 2 11 11 + 3 14 1 1 + 2 3. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టుకుంటే 343.89 is the answer. So therefore 280.69 plus 25.2 plus 38 is equal to 343.89. This is the final answer. నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. సో సెకండ్ రోమన్ నుండి 7th రోమన్ వరకు మనకి అన్ని కూడా వర్డ్ ప్రాబ్లమ్స్, అంటే వెరబుల్ ప్రాబ్లమ్స్. అంటే ఇవన్నీ ఎడిషన్సే, కాకపోతే ఏంటి ఇక్కడ వర్కింగ్ ఉండాలి. వర్కింగ్ అనేది రాయాలి. వర్కింగ్ రాస్తేనే మనకు మార్క్స్ పడతాయి. లెట్ us see ఎలా రాద్దాం. సింపుల్ సెంటెన్సెస్ రాద్దాం. లెట్ us see. రసీద్ స్పెండ్ 35.75 రూపీస్ ఫర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఒక మ్యాథ్స్ బుక్ అంట 35.75 రూపీస్ కొన్నాడంట. అండ్ సైన్స్ బుక్ అంట 32.60 కొన్నాడంట. ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఫర్ ది బుక్స్ ఈ స్పెండ్. సో ఆ అమ్మాయి అంటే ఆ రసీద్ అనే అబ్బాయి మొత్తం ఎంత అమౌంట్ కొన్నాడో అంటున్నాడు. ఓకే రాద్దాం. ద కాస్ట్ ఆఫ్ మ్యాథ్స్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? రూపీస్ 35.75. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ సైన్స్ బుక్ ఇదెంత? రూపీస్ 32.60. ఒక ఆర్డర్లో రాసుకోవాలి. పాయింట్ అనేది లైన్లో రావాలి. ఇక్కడ 0 డాష్ పెడతాం. సో ఎడిషన్ చేయాలి కనుక ప్లస్ సింబల్. ద టోటల్ కాస్ట్, ఆ టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అంతే అండి. ఇది వర్కింగ్. సో ద కాస్ట్ ఆఫ్ మ్యాథ్స్ బుక్, ద కాస్ట్ ఆఫ్ సైన్స్ బుక్, ఈ రెండు రాసి యాడ్ చేసి ద టోటల్ అమౌంట్. సో ఇప్పుడు యాడ్ చేయండి. 5 + 0 5, 7 + 6 13. సో పాయింట్ వస్తుంది. ఈ 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 + 5 6, 6 + 2 8, 3 + 3 6. సో కనుక 68.35. సో 68.35 రూపీస్ కనుక రూపీస్ సింబల్ రాయాలి. సో 68.35 రూపీస్ అనేది ఆ రసీద్ అనే అతను సో కొన్న టోటల్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ రాధికాస్ మదర్ గేవ్ హెర్ 10 రూపీ 50 పైసా, అంటే 10.50 రూపీస్ ఇచ్చారు. హెర్ ఫాదర్ గేవ్ హెర్ 15.80 రూపీస్. ఫైండ్ ద టోటల్ అమౌంట్ సి
గాట్ ఫ్రమ్ హర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ నుండి ఎంత అమౌంట్ వచ్చిందో అన్నాడు. ఇక్కడ వర్కింగ్ రాస్తాం, అమౌంట్ వాజ్ రిసీవ్డ్ బై హర్ మదర్, అమౌంట్ వాజ్ రిసీవ్డ్ బై హర్ ఫాదర్ అని రాద్దాం. ద అమౌంట్ got, the amount got by mother, so rupees 10.50. next, the amount was got by and రాసినప్పుడు లేదంటే got by mother, mother అయిపోయింది కదా, నెక్స్ట్ ఫాదర్, సో rupees 15.80. సో నేను అన్ని ఒక ఆర్డర్లో రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్, ద టోటల్ అమౌంట్ గాట్ బై పేరెంట్స్, గాట్ బై హర్ పేరెంట్స్, ఈజ్ ఈక్వల్ టు, యాడ్ చేసేయండి, ప్లస్ కనుక యాడ్, సో 0 0 0 5 + 8 13, సో పాయింట్ ఇయర్ 1 ఈజ్ క్యారీ ఫార్వర్డ్, 1 + 5 6, 1 + 1 2, సో రూపీస్ కనుక రూపీస్ సింబల్, సో అంటే 26.30 రూపీస్ అనేది ఆ అమ్మాయికి, రాధిక అమ్మాయికి వచ్చిందన్నమాట. నెక్స్ట్ 4th one, నర్సీన్ బాట్ 3 meters 20 centimeters క్లాత్ ఫర్ హర్ షర్ట్, ఆ అమ్మాయి షర్ట్ కంట 3 meters 20 centimeters కొన్నదంట, అండ్ 2 meters 5 centimeters క్లాత్ ఫర్ ట్రౌజర్, సో ట్రౌజర్కి 2 meters 5 centimeters తీసుకుందంట. ఫైండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది క్లాత్ బాట్ బై హర్, సో టోటల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ రాద్దాం, ద లెంత్ ఆఫ్ ది క్లాత్ ఫర్ సెట్, ద లెంత్ ఆఫ్ ది క్లాత్ ఫర్ సెట్, సెట్ కోసం ఎంత లెంత్ రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 3 meters 20 centimeters కనుక సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే మనకు తెలుసు కదా, 100 centimeters = 1 centimeter కనుక 100 centimeters 1 meter కనుక మనం దాన్ని 100తో డివైడ్ చేస్తే, దీన్ని 100తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, 3.20 meters. ఆల్రెడీ ఈ సమ్స్ మనం చేస్తాం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ క్లాత్ ఫర్ ట్రౌజర్, 2 meters 5 centimeters అంటే ఏంటి, దీన్ని మనం 100తో డివైడ్ చేస్తే 0.05 అవుతుంది, అంటే 2.05 meters అవుతుంది. The total length of cloth, సో ఈజ్ ఈక్వల్ టు, ఏం చేయాలి, వీటిని యాడ్ చేయాలి, ప్లస్, సో కనుక 0 + 5 5, 2 + 0 2, 3 + 2 5 meters, అంటే 5.25 meters అనే క్లాత్ ఆ అమ్మాయికి టోటల్గా కావాలన్నమాట లెంత్. నెక్స్ట్, నరేష్ వాక్డ్ 2 kilometers 35 meters in the morning and 1 kilometer 7 meters in the evening. How much distance he walked in all? సో చాలా ఈజీ అండి. సో దీన్ని 1000తో డివైడ్ చేస్తే మనకి 0.35 kilometers వస్తుందని మీకు తెలుసు. దీన్ని 1000తో డివైడ్ చేస్తే 0.007 kilometers వస్తుందని తెలుసు. ఆ రెండు యాడ్ చేస్తే మనం ఈజీగా రాయొచ్చు. ద డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్, ద డిస్టెన్స్ వాక్డ్ ఇన్ ద మార్నింగ్, ద డిస్టెన్స్ వాక్డ్ ఇన్ మార్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు మనకి ఇక్కడ 2.035 kilometers. నేను మీటర్స్ని కిలోమీటర్స్లో మార్చాను. మీకు తెలుసు 35/1000 రాయొచ్చు. సో దాన్ని 0.035 రాయొచ్చు. దాన్ని దీన్ని క్యాచ్ చేస్తే 2.035 అవుద్ది. నెక్స్ట్, ద డిస్టెన్స్ వాక్డ్
in evening is equal to, సో ఇక్కడ 0.007 దీనికి యాడ్ చేయాలి అంటే 1.007. సో 1.007 కిలోమీటర్స్. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ ద టోటల్ డిస్టెన్స్ is equal to, so 3 plus 5 plus 7 12, so 1 plus 3 4, 0 plus 0 0, 2 plus 1 3 kilometers అంటే 3.042 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ వాక్ చేసామన్నమాట నరేష్. నెక్స్ట్ 6 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6 ప్రాబ్లంకి వెళ్దాం. సునీత ట్రావెల్డ్ 15 kilometers 268 meters by bus, 7 kilometers 7 meters by car and 500 meters on foot in order to reach her school. సునీత అంట వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్ళడానికి 15 kilometers 268 meters బస్సులో వెళ్ళిందంట. ఆ తర్వాత కార్లో వెళ్ళిందంట 7 kilometers 7 meters. ఆ తర్వాత 500 meters నడుచుకుని వెళ్ళిందంట. అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళ స్కూల్ ఎంత దూరంలో ఉంటుందో అడుగుతుందన్నమాట. హౌ ఫార్ ఎర్ స్కూల్ ఫ్రమ్ రెసిడెన్సీ, వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళ స్కూల్ ఎంత డిస్టెన్స్లో ఉందని అడుగుతున్నాడు. మరి చాలా డిస్టెన్స్ 15 kilometers అంటే. ఓకే చేద్దాం. లెట్ us see. ఇక్కడ మనం వర్కింగ్ రాయాలి, 3 వర్కింగ్స్ రాయాలి. సో ఏంటంటే ట్రావెలింగ్ కనుక, సో ట్రావెలింగ్ బై బస్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్, ద డిస్టెన్స్ ఆన్ ఫుట్ అని రాయాలన్నమాట. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఎంత 15 ఇక్కడ 268 రాసేవచ్చు. 15.268 కిలోమీటర్స్. నెక్స్ట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్. ఇక్కడ చూడండి, దీన్ని 1000తో డివైడ్ చేస్తే మనకి పాయింట్ ఇక్కడ వస్తుంది కనుక డైరెక్ట్గా రాస్తాం. మరి ఇక్కడ 7 kilometers, 7ని 1000తో డివైడ్ చేస్తే 0.007 వస్తుంది. ఎందుకంటే ముందున ఏమీ లేదు కనుక 2 జీరోలు పెట్టుకోవాలి. అంటే ఇక్కడ రాయాలన్నమాట. ఏం రాయాలి? 7.007 kilometers. నెక్స్ట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ ఫుట్ 500 meters. అంటే ఏంటి 500 meters అంటే దీన్ని 1000తో డివైడ్ చేస్తే సో పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే 0.5 kilometers అన్నమాట. 0.5 లేదంటే 0.500 kilometers. వీటన్నిటిని యాడ్ చేయండి. వీటన్నిటిని యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ద టోటల్ డిస్టెన్స్ to her school from her residency or residence, from her residence, so is equal to, so దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 plus 7 15, 1 ఇక్కడ వస్తుంది, 1 plus 6 7, సో 7 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 2 plus 5 7 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. 5 plus 7 2 12, సో ఇక్కడ వస్తుంది 1 plus 1 2 kilometers. అంటే ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుండి వాళ్ళ స్కూల్కి 22.775 kilometers నడుస్తుంది అన్నమాట. సో ఇది సమ్. అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం 2 సమ్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు వర్కింగ్లో 3 నెంబర్స్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ సమ్. Ravi purchased 5 kgs 400 grams rice, 2 kgs 20 grams sugar, 10 kgs 850 grams flour. Find the total weight of the purchase. రవి అంట రైస్ 5 kgs 400 grams కొన్నాడంట,
నెక్స్ట్ నుంచి షుగర్ అండ్ 2 kgs 20 grams కొన్నాడంట, ఫ్లోర్ అంట 10 kgs 850 grams కొన్నాడంట. మొత్తం వెయిట్ అంతా అడుగుతున్నాడు. సింపుల్, ఇక్కడ రాసేద్దాం సొల్యూషన్. ద వెయిట్ ఆఫ్ రైస్, ద వెయిట్ ఆఫ్ రైస్. సో రైస్ వెయిట్ ఎంత? 5 kgs 400 grams అంటే బై 1000 తో డివైడ్ చేస్తే 0.400. దీనికి యాడ్ చేస్తే ఏమవుద్ది? 5.400 kg. నెక్స్ట్ షుగర్. ద వెయిట్ ఆఫ్ షుగర్, ద వెయిట్ ఆఫ్ షుగర్. షుగర్ వెయిట్ ఎంత మనకి? 2 kgs అంటే 2. ఇక్కడ 20 grams అంటే బై 1000 తో డివైడ్ చేస్తే 2 ముందు 0 వచ్చి అక్కడ పాయింట్ వస్తుంది. అంటే ఏంటి? 020 kg, కిలోగ్రామ్. నెక్స్ట్ ఫ్లోర్. ద వెయిట్ ఆఫ్ ఫ్లోర్, ద వెయిట్ ఆఫ్ ఫ్లోర్. సో 10 kgs 850. సో 3 digits ఉన్నాయి కనుక మనకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా రాసేయచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. సో టోటల్ వెయిట్, ద టోటల్ వెయిట్, ద టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? మనం ఎడిషన్ చేయాలి. ప్లస్, సో 0, 2 + 5 7, 4 + 8 12. సో 1 ఇక్కడ వస్తుంది. సో పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. 1 + 5 6, 6 + 2 8, 8 + 10 18. అంటే టోటల్ వెయిట్ అనేది తను 18.270 kgs అనే వెయిట్ అనేది తను కొన్నాడనమాట. అంటే 20 kgs బ్యాగ్ తీసుకుంటే తను ఈజీగా అన్ని తెచ్చివచ్చు అనమాట. సో దానికోసం టోటల్ వెయిట్ అడిగాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 8.3లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అనమాట. మనం రేపు ఎక్సైజ్ నెంబర్ 8.4లో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.